దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఒక విషయాన్ని మీ గమనానికి తీసుకుని వస్తూ ఉన్నాను. విషయం ఏమిటంటే, మరి ఈ 2 దినములలో నేను వేరే ప్రాంతమునకు వెళ్ళి దేవుని యొక్క సువార్తలోను, అదే సమయంలో కొన్ని ప్రార్థనా కూడికలలో పాలు పొందుతూ ఉన్నాను కనుక నేను లైవ్ ఇవ్వడం లేదు. మరలా తిరిగి సోమవారము సాయంకాలము లైవ్లో మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు కృప చూపునుగాక. ఈ విషయాన్ని మీరు గమనించి మా కొరకు, పరిచర్యల కొరకు ప్రార్థించగలరని ప్రేమపూర్వకముగా మనం చేస్తూ ఉన్నాము. అప్రియ దేవుని ప్రజలారా, మన ధ్యానార్థము కొరకు నెహెమ్యా యొక్క గుణాతిశయములను గురించి, ఈ అంశం మీద కొన్ని ఆత్మీయ సత్యములను పరిశుద్ధాత్మ దేవుని సహాయం మూలముగా ఉపదేశములను శ్రేష్టమైన ఆత్మీయ విషయములను మనం నేర్చుకుంటూ ఉన్నాము. అలనాడు ఇశ్రాయేలీయుల మధ్యలో భక్తుడైన నెహెమ్యా జీవితంలో ఏ విధముగా యెరూషలేము యొక్క పనులలో వారు తిరిగి పాడైపోయిన వాటినన్నిటిని కూడా సరిచేయడానికి నెహెమ్యా భక్తుడు జనులను ఉత్సాహపరిచి బలపరిచి, దేవుని హస్తం మనకు తోడై ఉన్నది, మనం అధైర్యపడవద్దు, శత్రువులు మన మీదకు వచ్చినప్పుడు కూడా దాని నుండి మనము తప్పించుకోవడానికి ముందుగానే కొన్ని మార్గములను సిద్ధపరుచుకొని, శత్రువుల బారి నుండి కూడా కట్టబడుచున్న ఆ పనిని ఏమాత్రము కూడా నిలపకుండా దానిని చేయడానికి అతడు దృఢ నిశ్చయము కలిగిన వాడుగా ప్రజల మధ్యలో ధైర్యవంతుడుగా ఉంటూ ఆ యెరూషలేము యొక్క పనులన్నిటిని కూడా పూర్తి చేయగలిగాడు. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, అలాగే క్రొత్త నిబంధనలో దేవుని బిడలమైనటువంటి మనము ఎంతో నిశ్చయముగా, విశేషముగా ఒక దృఢ నిశ్చయం అనేది మనలో కూడా కలిగి ఉన్నప్పుడు, మనము పడిపోయాము, ఇక మనం మరలా తిరిగి లేవలేము, మన జీవితాలలో అనేక సందర్భాలలో ఈ పాపములు మనలను వెంటాడుచూ ఉన్నాయి కదా, వీటి నుండి మనం ఎలా తిరిగి రిస్టోర్ అవ్వగలమో అనే ఆలోచనతో ఒకవేళ మీరు ఉంటుండవచ్చు. కొన్ని సందర్భాల్లో మన బలహీనతలను మనలను అధిగమించినప్పుడు మనము నిరుత్సాహపడేవారముగాను, ఉత్సాహము లేని వారముగాను, సొమ్మసిల్లిపోయేవారముగాను, నిరుత్సాహపడే కార్యములు మన జీవితాలలో ఎదురైనప్పుడు కొన్ని సమయాలలో మనము దేవుని నుండి దూరం అవుతున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే ఒక మాట మీరు గమనించాలి, దేవుని నుండి మనము దూరం అవుతున్నట్టుగా మనకు అనిపించినప్పుడు ఆ సమయంలో దేవుడు మనకు సమీపస్తుడుగా ఉన్నాడు. అలాంటి విశ్వాసం అనేది ప్రతి క్రైస్తవునిలో ఉండాలి. ఎందుకంటే మనము కొన్నిసార్లు ప్రార్థన చేయాలి అని అనుకున్నప్పుడు, మన జీవితాన్ని మరలా ఎలాగైనా ఒక మార్గంలో పెట్టాలి అని అనుకున్నప్పుడు, అలాంటి సందర్భాల్లో మనము నిరుత్సాహపడకుండా ధైర్యవంతులంగా ఉంటూ సరిచేయవలసిన కార్యములు ఏవైతే ఉన్నావో వాటినన్నిటిని కూడా సరిచేసుకోవడానికి నెహెమ్యా భక్తుని వలె ఒక దృఢ నిశ్చయం అనేది మనలో కలిగి ఉండాలి. అలాంటి ఒక నిశ్చయతతో మనము ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలి. ఎందుకంటే యేసు ప్రభువారు ఏ విధముగా ఆయన తన పరుగులను ముగించాడో ఆ విధంగానే ప్రతి క్రైస్తవుడు కూడా తన పరుగును సంపూర్తి చేసేవాడుగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో మన జీవితానికి వ్యతిరేకముగా బలహీనమైన కార్యములను చెప్పి మనలను బలహీనపరుస్తూ ఉంటాడు. ఆత్మీయ జీవితంలో ఎదగలేవు, నీ జీవితం సరిచేసుకో, నీలో కొన్ని లోపాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా సాతానుడు మన చెవులలోనికి వచ్చి చెప్తూ ఉంటాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవుడు ఆలకించలేదు కదా,
మరి నువ్వు చేసే పనులన్నీ కూడా ఇలా ఉన్నాయి, మరలా దేవుని యొద్దకు వెళ్తున్నావు, దేవుడు నిన్ను ఏ విధముగా ఆశీర్వదించగలడు అని ఇలాంటి నిరుత్సాహమైనటువంటి మాటలు, ఉత్సాహపరచలేనటువంటి క్రియలు, ఒకవేళ ఇతరులు మనలను అలా బలహీనపరుస్తూ ఉన్నప్పుడు వాటిని చూడకండి, వాటి మీద అస్సలు ధ్యాస ఉంచకండి. మీ జీవితాలు బాగుపడాలంటే మీరు తప్పకుండా దృఢ నిశ్చయము కలిగిన వారుగా ఉండాలి. అవన్నీ కూడా ఒకవేళ మనకు ఎదురవుతున్నా కూడా యేసు నామములో పో సాతానా అని మనము ఎప్పుడైతే గద్దించే వారముగా ఉంటున్నామో అది మన యొద్ద నుండి పారిపోవచ్చు ఉంటాడు. అయితే ఒక మాట, సాతానును మనం ఎదిరించడానికి మన వంతు ప్రార్థన చేస్తాము, బైబిల్ చదువుతాము, మరి ఆత్మీయ వర్తమానములను వింటూ ఉంటాము. అయినా కూడా సాతానుడు మనలను వెంటాడుతూనే ఉంటాడు. మరి ఫరో సైన్యము ఏ విధముగా ఇశ్రాయేలీయులను వెంటాడుతూ మరి ఎర్ర సముద్రము దగ్గరకు వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారు? వెనుతిరిగి చూసి, అయ్యో, మరి ఈ ఫరో సైన్యం మరలా మమ్మల్ని తరుముకుంటూ వచ్చింది, మరి ఈ ఫరో సైన్యాన్ని మేము ఎలాగా జయించగలము? అప్పుడు మోషేకు వారు ఎదురు మొరపెట్టారు. అప్పుడు మోషే మరి దేవుని యొద్ద మొరపెట్టినప్పుడు దేవుడు చెప్పిన మాటలను మరి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనుక చూస్తే ఫరో సైన్యం, మధ్యలో ఇశ్రాయేలీయులు. వారు అనుకున్నారు, ఇక ఇంతటితో అయిపోయింది మన జీవితం, మన ముగింపు అయిపోయింది, వాళ్ళు మరలా మనల్ని వచ్చి పట్టుకొని మరలా ఐగుప్తుకి తీసుకుని వెళ్తారేమోనని చెప్పే భయం వారిలోనికి వచ్చింది. అయితే మోషేతో దేవుడు మాట్లాడిన మాటలను బైబిల్ గ్రంథం చాలా చక్కగా చెప్పిన మాటలు ఏమిటి తెలుసా? సాగిపోవుడి అని అన్నాడు. దేవుడు ఏమని చెప్పాడు? సాగిపోవుడి. అవును నా ప్రియ దేవుని జనమా, ఒక దృఢ నిశ్చయం అనేది ఒక మనుషునికి కలిగి ఉన్నప్పుడు, మనం చేసే పని దేవునికి అంగీకారమైనదిగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టమైనదిగా మనకు ఉన్నప్పుడు, దేవునికి ప్రీతికరముగా మనము జీవిస్తూ ఉన్నట్లయితే, దేవుని ఆజ్ఞలకు మనము లోబడి మనము ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, నిశ్చయముగా అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. ఇప్పుడు ప్రస్తుతము క్రైస్తవ జీవితాలు ఎలా ఉన్నాయంటే, ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, వాక్యాన్ని వల్లించేవారుగా ఉంటారు, కంఠోపాఠముగా దేవుని వాగ్దానములను చెప్తూ ఉంటారు. కానీ దేవుని ఆజ్ఞలను తృణీకరించి ఆయన ఆజ్ఞలకు లోబడకుండా అవిధేయత చూపుతూ ఉన్నప్పుడు మనము సాతానుడు యేసు నామములు పో అంటే ఎలా పోతాడు? యేసు నామములో ఒక జయం ఉన్నది, సాతానుడికి బాగా తెలుసు. అందుకనే పౌలు భక్తుని జీవితంలో కూడా మనము ఒక సందర్భాన్ని మరి అపోస్తుల కార్యములలో మనం చూస్తూ ఉన్నాం. పౌలు తెలుసు అని అంటున్నాడు, సాతానుడు ఎంత ఒక కుయుక్తిగా కన్నింగ్ ఫెలో ఎలా ఉన్నాడో చూడండి. అపోస్తులుడు తెలుసు, అపోస్తులైన పౌలు తెలుసు, యేసు తెలుసు, నీవెవడవరా అని అంటున్నాడు. ఈ రోజుల్లో క్రైస్తవ జీవితం కూడా ఇలాగ మారిపోయింది. మరి నెహెమ్యా భక్తుని జీవితంలో మరొక గుణం ఏమిటంటే, దేవునికి భయపడే ఒక గుణము కలిగిన వాడు. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 14-15 వచనములో మనం చదివేటప్పుడు, నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 14-15 వచనాలను నేను చదువుతాను, మీరు గమనించండి. మరియు నేను యూదా దేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలము మొదలుకొని, అనగా అర్థహషష్ట రాజు ఏలుబడి యందు 20వ సంవత్సరము మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకోలేదు. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని
తీసుకొనుచూ వచ్చిరి. వారి పని వారు సహా జనుల మీద భారం మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగు చేయలేదు. ఇది నెహెమ్యా భక్తుని జీవితంలో ఉన్న మరొక గుణాన్ని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని ప్రజలారా, మరి ఈ రోజుల్లో దేవునికి భయపడేటువంటి వారు ఎవరు? ఎవరు దేవునికి భయపడుతూ ఉన్నారో వారి పట్ల దేవుడు తన కరుణ చూపుతూ ఉంటాడు, తన కటాక్షమును చూపుతూ ఉంటాడు. యెహోవా యందు భయభక్తులు గల వారికి మరి తెలివికి మూలమని చెప్పి జ్ఞాని తన సామెతలలో రాస్తూ ఉన్నాడు. ఎవరు దేవుని యందు భయభక్తులుగా ఉన్నారు ఈ రోజుల్లో అని మనం చూస్తే దరిదాపు ఒక 80% ఉండొచ్చేమో. నా దృష్టిలో నేను అలా అనుకుంటూ ఉన్నాను. మరి మీ దృష్టిలో మీరు ఎంతమంది దేవుని యందు భయభక్తులుగా ఉన్నారో మరి మీరు గమనించగలరు. అది మీ విజ్ఞతకి వదిలేస్తూ ఉన్నాను. మరి నెహెమ్యా భక్తుని జీవితంలో యెరూషలేము యొక్క పనులన్నిటిలో కూడా మరి తన జనులను ఉత్సాహపరిచి దృఢ నిశ్చయముతో మరి ఆ పనులను చేయడానికి దేవునికి ఎలా భయపడ్డాడు? దేవుని భయము అతనికి ఉన్నదంట. అతనికి ఏమున్నది? దేవుని భయం ఉన్నది. 12 సంవత్సరముల అధికారికి రావలసిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకోలేదు. అన్యాయముగా లేకుంటే లంచము పుచ్చుకుని వారుగా కాకుండా. ఈ రోజుల్లో లంచము అనే మాట చాలా చోట్ల వింటూ ఉంటాం. లంచం లేనిదే మంచం మీదకి కంచం రాదంట. ఇది లోకంలో చెప్పే మాటలు ఇవి. నేను వాటి జోలికి వెళ్ళడం లేదు. నా ప్రియ దేవుని ప్రజలారా, మీరు ఆలకించండి. లంచము తీసుకుని వారు శాపగ్రస్తులు. బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. లంచం తీసుకునే వాళ్ళు ఎవరు? శాపగ్రస్తులు. మరి ఇక్కడ రాజు అధికారికి అనగా అర్థహశస్త రాజు ఏలుబడి యందు ఆ పరిపాలన దినాలలో 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరాలు అధికారికి రావలసిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకోలేదని చెప్తూ ఉన్నాడు. మరి ఇటువంటి ఒక గొప్ప గుణము కలిగిన నెహెమ్యా భక్తుని జీవితంలో క్రొత్త నిబంధనలో ఎంతమంది మనము కలిగి ఉన్నాము? దేవునికి భయపడుతూ ఉన్నామా? దేవుని ఆజ్ఞలకు భయపడుతూ ఉన్నామా? దేవుని వాక్యమునకు భయపడుతూ ఉన్నామా? ఈ నా మాటలు విని దాని ప్రకారముగా నడుచుకునే వారముగా మరి ఉన్నామా అని దేవుడు మనలను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడా అనేది మనం గమనించాలా. ఈ రోజుల్లో మరి దేవుని భయం లేదు. చాలా మంది జీవితాలలో దేవుని భయం లేని వారుగా బ్రతుకుతూనే ఉన్నారు. దేవుని భయము ఒక మనుషుని జీవితంలో ఉంటే తాను రహస్యముగా ఉన్నప్పుడు ఒకేలాగుంటాడు, బహిరంగముగా ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఒకేలాగుంటాడు. దేవుని భయము, దేవుని భక్తి అతనిలో ఉన్నట్లయితే వేషధారణ అనేది ఉండనేరదు. వేషములతో కూడిన క్రియలు ఉండనేరవు. వేషములతో కూడిన కార్యములు అతనిలో ఉండనేరవు. మరి దేవుని భయం లేని ప్రజలు ఎలా ఉంటున్నారు? ఏ విధముగా బ్రతుకుతూ ఉన్నారు? ఆజ్ఞలను విడిచి విచ్చలవిడిగా తిరిగేటువంటి ప్రజలను మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి వారు పడిపోయిన గుడారములను ఎలా కట్టగలరు? పడిపోయిన మరి ఏదైతే ఆత్మీయ కార్యములలో కోల్పోయినటువంటి ఆశీర్వాదములు ఎలాగా అనుభవించగలరు? దేవుని భయం అనేది ఒక మనుషుని జీవితంలో తప్పనిసరిగా ఉండాలి. నేను దేవునికి భయపడాలి, మీరు దేవునికి భయపడాలి. బోధించే నేను దేవునికి భయపడకుండా 4 మాటలు చెప్పి మిమ్మల్ని ఉత్సాహపరిచి
మరి మీ జీవితాలు బాగుపడతాయని చెప్పి నేను మీకు బోధించిన తర్వాత నేను దేవునికి భయపడకపోతే అంతకంటే దౌర్భాగ్యుడు మరొకడు ఉండనేరడు. భయపడాలి, దేవునికి భయపడాలి. ఆకాశమును భూమిని కలుగజేసిన దేవునికి భయపడాలి. మరి దేవుని ఎదుట నిలబడే వ్యక్తులు మనం. దేవుని ఎదుట నిలబడే వ్యక్తులమైనప్పుడు మనం ఏ విధముగా దేవునికి భయపడాలో అది జాగ్రత్తగా గమనించాలి. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, నేను కానీ నా బంధువులు కానీ తీసుకునలేదు. అధికారికి రావలసిన సొమ్మును చూడండి, బాగా గమనించండి, దేవుని వాక్యాన్ని పరిశీలించండి. అప్రియ దేవుని బిడలారా, క్రైస్తవ ప్రజలు లంచము అనేది పుచ్చుకొనకూడదు. లంచము తీసుకున్నవాడు శాపగ్రస్తుడు. దేవునికి భయపడే ఒక వ్యక్తిగా ఉన్నట్లయితే నిశ్చయముగా మరి నెహెమ్యా భక్తుని జీవితంలో ఏమని చెప్పుచున్నా, నేను కానీ నా బంధువులు కానీ తీసుకునలేదు. అధికారికి రావలసిన సొమ్ము. మరి రాజ పరిపాలనలో ఉన్నటువంటి అర్థహస్త ఏలుబడి కాలములో మరి ఆ స్థానంలో నెహెమ్యా భక్తుడు ఉన్నాడు. ఆయన ధైర్యముగా చెప్పుచున్నాడు, మంచి శుద్ధ మనసుతో చెప్తున్నాడు, యథార్థవంతమైనటువంటి మాటలతో చెప్పుచున్నాడు, నేను కానీ నా బంధువులు కానీ తీసుకోలేదు. ఇది దేవుని భయము. అలనాడు నెహెమ్యా భక్తుని జీవితంలో ఉన్నట్లుగానే మరి ఈరోజు కూడా మన జీవితాలలో ఉన్నట్లయితే మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. మనం మరలా తిరిగి మన జీవితాన్ని నూతనపరుచుకోగలము. దేవునికి నివసించే ఆలయముగా మార్చబడగలము. యెరూషలేములో మరి దేవుని యొక్క నివాసం అనేది ఉన్నట్లుగానే ఈ రోజుల్లో మనము దేవుని బిడలమైనటువంటి మనలో ఆత్మ సంబంధమైన ఆలయమై ఉన్నాము. ఈ ఆలయములో మరి దేవుడు నివసించాలంటే ఆయనకు తగిన భయము మనందరికీ కలిగి ఉండును కాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా మరి మీ పాద సన్నిధిలో కూడి వచ్చినప్పుడు మీరు మాతో కూడా మాట్లాడిన దయ కొరకు స్తోత్రాలు. వాస్తవముగా నెహెమ్యా మీ యందు భయభక్తులు కలిగి తండ్రి, నేను కానీ నా బంధువులు కానీ అధికారికి రావలసిన సొమ్మును తీసుకోలేదని యథార్థ హృదయముతో చెప్పినట్లుగానే క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా మీరు మీ యందు భయభక్తులు కలిగిన వారినిగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలనాడు యెరూషలేము యొక్క గుమ్మములు కాల్చబడినప్పుడు మరి అదే విధముగా జనులు చెర నివాసములోనికి వెళ్ళినప్పుడు శ్రమలు, నిందలు మార్గములు గుండా వెళ్ళిన సందర్భాలు నెహెమ్యా భక్తునికి తెలియజేసినప్పుడు అతడు విచారపడి చింతాక్రాంతుడై దుఃఖముఖముతో తండ్రి రాజ సముఖమునకు వెళ్ళినప్పుడు, దేవా రాజు చిరంజీవి అగునుగాక అని చెప్పి పలికిన వెంటనే నీ మనవి ఏమిటి అని చెప్పి అడిగి ఆ మనవులను తండ్రి విశేషముగా తండ్రి యెరూషలేమును గురించిన కార్యములను తెలియజేసినప్పుడు దానికి తగిన సామాగ్రిని ఏ విధముగా ప్రభువా నెహెమ్యాకి ఇచ్చి పంపించాడు, అలాగే ఈ రోజుల్లో మేము కూడా ప్రభువా తండ్రి మీ యందు భయభక్తులు గలవారముగా ఉంటూ మీకు నివాస స్థలముగా మారుటకు మీరు మాకు సహాయము చేయండి. మీ యందు భయభక్తులు కలిగిన వారిని మీరు ఆశీర్వదించే దేవుడు. మా చేతి కష్టార్జితములను మేము అనుభవిస్తామని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎవరైతే ప్రభువా ఈ విధముగా మీ సన్నిధిలో పాలు పొంది మీ యందు భయభక్తులు గలవారుగా ఉండుటకు ప్రభువా మీరు తండ్రి కృప చూపుతూ ఉన్నారు, వారిని అందరినీ కూడా మీరు దీవించండి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడైనగాక. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, ఆధ్యాత్మిక జీవితంలో మరి ఆత్మీయ సత్యములను వింటూ ఆత్మీయ వర్తమానములను విని బలపరచబడుతూ ఏ విధము చేతనైనను మనము ప్రభు రాకడలో కొనిపోబడుటకు కావలసిన తన యొక్క కృపను మనందరికీ దయచేయనుగాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.